సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణం మండల పరిషత్ బాలికల పాఠశాలలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. తరగతి గదిపై పెచ్చులు ఊడి విద్యార్థులపై పడిన ఘటన వెలుగు చూసింది. అయితే ఈ ఘటనలో 5 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. పాత భవనానికి మరమ్మతులు చేపట్టిన కొన్ని రోజులకే పెచ్చులు ఊడిపోవడం, నాణ్యత లోపం వల్లనే ఈ సంఘటన జరిగినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. क्लास थर्ड ऊपर से स्लिप पत्थर गिरा मार कहाँ लगा? हाथ पे लगा। क्या गिरा? सेवन 5 7 ఒక్క రూమే కాదు అన్ని రూములు ఎలానే ఉన్నాయి. ఇది పెచ్చులు కదా, పెచ్చులు పడుతున్నాయి. అక్కడ పడింది, ఇక్కడ కూర్చున్న పిల్లల మీద కూడా పడింది. పెచ్చులు పడ్డాయి. కావాలని చేసింది ఇది. నారాయణఖేడ్ గర్ల్స్ హెడ్ మాస్టర్ను. అయితే ఇక లంచ్ అయిన తర్వాత పిల్లలు క్లాస్లో కూర్చున్న తర్వాత పైనుంచి పెచ్చులు పట్టేశాయి స్లాబ్వి. అయితే పిల్లలకు కొంచెం దెబ్బలు కూడా దాకినాయి. అయితే ఏమైందంటే అది స్లాబ్ మొత్తము పూర్తిగా డిస్మెంటల్ అయ్యే బిల్డింగ్కి స్లాబ్ ఇది చేసింది సార్. అయితే అది మొత్తం డిస్మెంటల్ చేసి అది మొత్తం మళ్ళీ వేరే బిల్డింగ్ మాకు కట్టించాలి. దాని తర్వాత మళ్ళీ పిల్లలకు కూడా కొంచెం దెబ్బలు తాకినాయి, అది కూడా స్పందించండి. ఆ బిల్డింగ్ తీసేసి డిస్మెంటల్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. పెద్దలు వచ్చి అధికారులు వచ్చి స్పందించాలి. ఆ విధంగా పిల్లలు మళ్ళీ వేరే ఇంకేమైనా పెద్దగా అయితే కూడా కష్టమే. దాన్ని బట్టి మేము కోరుకుంటున్నాం. డిస్మెంటల్ చేసి బిల్డింగ్ కొత్తది చేయాలని మేము ఆశపడుతున్నాం. అది వచ్చి పెద్దలు వచ్చి కొంచెం చూసి వెళ్ళాలి అని కూడా కోరుతున్నాం. ఎంఈఓ కూడా మేము ఫోన్ చేసినాం, సిఆర్పి కూడా ఫోన్ చేసినాం. అయితే వాళ్ళు కూడా చెప్పిండ్రు వేరే క్లాస్లో కూర్చోమని చెప్పి. అట్లా ఎందుకంటే పిల్లలకి ఇంకా ఏమైనా పెద్దదైతే మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ బిల్డింగ్ డిస్మెంటల్ చేసి మన కొత్త బిల్డింగ్ చేయాలి అధికారులు మేము కోరుకుంటున్నాం.